హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో అయితే గోదావరి సైడ్ ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పచ్చి తెల్లపట్టు, చితుకు లేకపోతే చీరమీను అనే ఈ బేబీ ప్రాన్స్ని ఎట్లా క్లీన్ చేసుకోలేదు ఈ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ వీడియోలో ఈ చితుకుతోటి మనం ఏ కాంబినేషన్లో కర్రీ చేస్తే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో దీన్ని మనం 3-4 టైమ్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకు అంటే కనుక వాళ్ళతో లాగినప్పుడు చిన్న చిన్న బేబీ ఫిషెస్ కానీ లేకపోతే నత్తగుల్లలు లేకపోతే చిన్న చిన్న పుల్ల మొక్కలు ఆకులు ఇవన్నీ కలిసి వచ్చేస్తాయి. సో వాటిని మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాటర్లో ఉండే ఇసుక కానీ డర్ట్ వాటర్ ఇదంతా వచ్చేస్తుంది. సో దాన్ని మనం నీట్గా 3-4 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు కూడా కొన్నిసార్లు క్లీన్ చేసుకొని మనకి పర్ఫెక్ట్గా ఏ డర్టీ లేదు, ఇసుక లేదు అండ్ వాటర్ కూడా మంచిగా అయింది. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మనం స్టోర్ చేసుకుని అయితే కుక్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని తేల్చుకుంటూ కడిగితే మనకి త్వరగా అయిపోతుంది. అండ్ ఈ చితుకు మీరు కూడా కుక్ చేసుకుంటారా? కుక్ చేసుకుంటే ఏ కాంబినేషన్తో కుక్ చేస్తారు అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే మీకు ఎట్లా కాంబినేషన్లో నచ్చుతుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.